ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రెండేళ్ల పాలన ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ కాలంలోనే పాలనా పారదర్శకతకు, సంక్షేమానికి మరియు మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించారు. దాదాపు 20 లక్షల కుటుంబాలకు ఉచితంగా సౌర విద్యుత్ సౌకర్యం కల్పించే దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకం అమలుకు చిత్తశుద్ధిగా పనిచేస్తున్నారు. వీటిలో కొన్ని పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. మత్స్యకారుల సేవలో భాగంగా వేట నిషేధిత సమయాల్లో లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ కోట్లాది రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. పాలనలో అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు పూర్తి పారదర్శకతతో సేవలు అందించాలని ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. రాష్ట్రానికి పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెంచడానికి, రాజధాని అమరావతి నిర్మాణ పనుల్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హైకోర్టు నిర్మాణాలు రికార్డు స్థాయిలో జరిగాయి. చంద్రబాబు మార్క్ అభివృద్ధికర పాలనతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. కియా, హీరో, సెల్కాన్ వంటి ఎన్నో కంపెనీలు ఏపీకి వరుసగట్టాయి. ఇక పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని దాదాపు తుది దశకు తీసుకురావటం, పట్టిసీమ పూర్తి చేయటం, ఇలా టీడీపీ ప్రస్థానం అంతా ప్రజా సంక్షేమంపైనే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న, అధికారంలో ఉన్న ప్రజల పక్షమైన తెలుగుదేశం పార్టీకి విశ్రాంతి లేదు. సమాజం నిర్మాణం, పేదరికం లేని ప్రజలు, అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. తెలుగు ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే టీడీపీ ఇప్పుడు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అగ్రభాగాన నిలబెట్టే ప్రయత్నంలో ఉంది. అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేసి పోలవరాన్ని ప్రజలకు అంకితం చేయడంపై దృష్టి పెట్టింది. అంతేకాదు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో యువతను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని సంకల్పిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ రెండు కళ్లుగా భావిస్తూ సాగుతున్న పరిపాలనపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు భారీ ఆశలు